గతంలో ఈ ఓటుకు నోటు కేసు అనేటువంటిది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా. సో ఈ కేసు విచారణ అనేది వేరే రాష్ట్రానికి తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి గారు గతంలో మన కేసీఆర్ గవర్నమెంట్ మంత్రిగా కూడా చేశారు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. సో ఆ కేసు గురించి కూడా కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. యాక్చువల్ ఆ కేసు గురించి కొంతవరకు నాకు నాలెడ్జ్ ఉందండి. ఓకే. అంటే సుప్రీంకోర్టులో తను జగదీష్ రెడ్డి గారు వేయడానికి ప్రాపర్ రీజన్స్ కూడా తను సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది, అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మా వరకు ఆ రీజన్స్ ప్రాపర్గా ఉన్నవనే మేము నమ్ముతున్నాం. అంటే ప్రజెంట్ తెలంగాణలో మనం చూస్తున్నాము పోలీస్ వ్యవస్థ తీరు కావచ్చు, వాళ్ళు పెడుతున్న అక్రమ కేసులు కావచ్చు, అంటే జరుగుతున్న అల్లర్లు కావచ్చు, అంటే కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో అక్కడ చాలా ఏరియాలో జరుగుతున్నాయి. ఓకే. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో కూడా కొన్ని మాటలు తను అంటే ఆయన హోదాను మించి మాట్లాడుతున్నాడేమో అని సామాన్య ప్రజానికి అనిపిస్తుంది, సామాన్య న్యాయవాదులకు కూడా అనిపిస్తుంది. ఆ కోణంలో ఏసీబీ కేసు జరుగుతున్నటువంటి తీరుతెన్నులను గమనించినైతే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈ కేసులో అంటే డీజీపీ కాదు కదా, ఆయన హోమ్ మినిస్టర్ ప్రెసిడెంట్, హోంశాఖ అనేది ఎవరికి కేటాయించబడలేదు. పోలీస్ శాఖ అనేది మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావితం అంటే ఆ హోంశాఖ మినిస్టర్ మీరే కాబట్టి ఆ ప్రభావం ఏమన్నా కేసు మీద పడుతుందేమో అని చెప్పి ఇంటర్ స్టేట్ వేరే స్టేట్లో విచారణ జరపాలని జగదీష్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి ఈ రీజన్స్ అంటే జగదీష్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన రీజన్స్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయకుండా కొన్ని రేవంత్ రెడ్డి గారికి కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏసీబీ ఏదైతే నోటుకు నోటు కేసు విచారణ జరుగుతున్నటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఓకే, ఆ విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తనకు ఇవ్వద్దు అనేది కొన్ని కండిషన్స్ పెడుతూ, అయితే తను పబ్లిక్లో కొన్ని జ్యుడిషియల్ని కొన్ని విషయాలలో మాట్లాడిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి జ్యుడిషియల్ని అంటే అవమానించేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు, జ్యుడిషియల్ ఇష్యూస్ని కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ అవి, ఆ కోర్టు పరిధిలోటివి లాయర్లకి న్యాయ వ్యవస్థకి ఈ మధ్యలో కూడా ప్రజలకి కూడా కోర్టుని అందుబాటులోకి తేవడానికి జ్యుడిషియల్లో జరిగే ప్రతి ఇష్యూ, సుప్రీంకోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ని కూడా కామన్ పీపుల్ కూడా వినొచ్చు, అంత ఆన్లైన్ అయిపోయింది. అవునవును, సుప్రీంకోర్టు అట్లా అంత డెలివరీ అంటే అంత జరుగుతున్న జ్యుడిషియల్లో మీరు అలా మాట్లాడకూడదని కొన్ని ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి వారు కూడా స్పందించి అవును నేను అలాంటి మాట జ్యుడిషియల్ నేను గౌరవిస్తున్నాను, జ్యుడిషియల్ అంటే నాకు నమ్మకం ఉందని తను అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారు సబ్మిట్ చేశారు. అపాలజీ కూడా తను సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. ఓకే ఓకే. సో ప్రస్తుతం అయితే ఈ కేసు విచారణ వేరే రాష్ట్రాలకి బదిలీ చేయకూడదని స్పష్టంగా చెప్తారు. ఇక్కడే స్ట్రాంగ్ గా అంటే ఎవరి ప్రభావితం చేయకుండా ఓకే కోర్టు వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా సిన్సియర్గా కేసును నడిపించాలని పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓకే.